హలో గైస్, నేనైతే బెంగళూరులో ఉన్నాను ప్రెజెంట్. సో సండే యాక్చువల్గా ఇది వ్లాగ్. మేమైతే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దామని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అందరు రెడీ అయిపోయినాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే మా బావ వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారనమాట. అందరం కలిసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాము. యాక్చువల్గా మేమున్న ప్లేస్కి అక్కడున్న ప్లేస్కి ఇట్స్ జస్ట్ లైక్ 5 to 6 kilometers అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది, అంటే ట్రాఫిక్ కాబట్టి. ట్రాఫిక్ లేకపోతే మనం బైక్లో అయితే ఒక 20 minutesగా వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, లక్కీ అక్కడ హాయ్ చెప్తాంది. లక్కీ వచ్చి మా అక్క పాప అనమాట. సో ఆమె అల్లరి అస్సలు భరించలేము అసలు. ఇప్పుడు కూడా నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నా, నా పక్కనే ఉండి వింటాంది, సౌండ్లన్నీ చేస్తుంది ఊరికే ఆ పాప అంతా. ఇంకా బెంగళూరులో తెలిసిందే కదా మనకి ట్రాఫిక్ ఎంత ఉంటుందో, అస్సలు చెప్పలేము. ఇంకైతే ఇంటికైతే దాదాపు రీచ్ అయిపోయినాము. యాక్చువల్గా వీళ్ళ ఇల్లు ఏంటంటే కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుందన్నమాట. బాగా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ క్లిప్లో చూస్తే మొత్తం గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. సో ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే చాలానే వెరైటీస్ చేశారు. సండే ఏమో అమావాస్య వచ్చేసింది కాబట్టి సో నో నాన్ వెజ్. సో అంతా వెజిటేబుల్ రైస్, బగారా రైస్ టైప్, ఇంకా పన్నీర్ కర్రీ, వడలు, అప్పలం అండ్ నా ఫేవరెట్ సేమియా పాయసం కూడా. సో ఈ వెరైటీస్ అయితే ఉన్నాయి. రసం కూడా మర్చిపోయినాయి ఇక్కడ. సో చూసారు కదా ఈ వెరైటీస్ అంతా. లక్కీ అయితే ఫుల్ ఖుషి అయిపోయిందనమాట. ఆడి 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 ఆమె అసలు అలసిపోదు, కానీ మేము అలసిపోతామన్నమాట ఆమె ఆటలు చూసి చూసి. ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఒక లుక్ కూడా వేసేయండి బెంగళూరు. కొన్ని క్లిప్స్ అయితే నేను తీసాను. మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ కూడా చేయండి. అండ్ మీరు ఏదైనా నాకు సజెషన్ కూడా ఇవ్వచ్చు, అండ్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని చెప్పి. సో ఉంటాను. సీ యూ, బాయ్ బాయ్.